ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కుట్టి సైతాన్ అనే వీడియో అంశం మీద ఈరోజు చేయడం జరుగుతుంది. కుట్టి సైతాన్, విష్ణుమాయ, ఈ రెండు పేర్లు ఒకటే. ఈ విద్య ఎక్కువగా కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉంది. కేరళలో ఈ విద్యకి గుడి కట్టుకొని పూజలు చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఈ కుట్టి సైతాన్ అనేది పిల్ల విద్య, అంటే కుట్టి అంటే పిల్ల అనే అర్థం, ఎవరికైనా తెలిసిన విషయం ఇది. కుట్టి సైతాన్ అంటే పిల్ల, సైతాన్ అంటే పిల్ల పిచాచి అని అర్థం. ఈ యొక్క విద్య ఏ విధంగా ఉంటుందంటే, ఈ విద్య ద్వారా ఏ పనులైనా చేయించుకునేటువంటి మాంత్రికులు చాలామంది ఉన్నారు. ఈ కుట్టి సైతాన్ సాధన చేయడము కొంచెం కష్టతరమైన విద్య. అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. ఏదో మంత్రం చెప్తే ఇది అయిపోతుంది, మంత్రం చేస్తే వచ్చేస్తుంది, అతను కనపడుతుంది, మాట్లాడుతుంది అనేది కాదు. ఈ విద్యలు ఎప్పుడూ కూడా గురుముఖంగా, గురువు యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క పర్యవేక్షణలో, గురువు మనస్ఫూర్తిగా ఇచ్చి దగ్గరుండి నేర్పించుకున్నప్పుడు మాత్రమే ఈ విద్యలు సిద్ధి కావడం జరుగుతుంది. ఈ కుట్టి సైతాన్ విద్యలు ఒకప్పుడు గారడి విద్యలు అనేవాళ్ళు, అంటే మోడీ విద్యలు అనేవాళ్ళు. ఈ ఎదురు మోడీ వేసే దాంట్లో ఎక్కువగా ఈ కుట్టి సైతాన్ వాడేవాళ్ళు. బేతాళుడు, కుట్టి సైతాన్ వంటి విద్యలు ప్రదర్శనలో, అంటే వినోదంకు మాత్రమే వాడేవాళ్ళు. అంటే గాల్లో లేపడం, గాల్లో తీసేయడం, గాల్లో విసరడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ పనులు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది కుట్టి సైతాన్ కూడా. కానీ మనకి వినోదం కోసము దీన్ని ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడంటే టీవీలు, మొబైళ్ళు, నెట్ అన్నీ అందుబాటులో ఉన్న అప్పట్లో అవన్నీ లేవు కాబట్టి వాళ్ళకి పల్లెల్లో ఎప్పుడో అమావాస్యకో, పండగల రోజులు, ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి విద్యలు ప్రదర్శించుకుంటూ వాళ్ళ జనాలను వినోదం చేసుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ కుట్టి సైతాన్ విద్య వల్ల మనకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు, కానీ ఈ వినోదంలో ఎక్కువగా వాడేవాళ్ళు. అన్ని పనులు చేస్తుంది. కాకపోతే దీని యొక్క ఈ విద్య సాధన చేస్తే ఇంటి చుట్టూ మలము, మనుషుల యొక్క మలము చుట్టూ, ఇంటి చుట్టూ వేయడం జరుగుతుంది అనమాట. ఇది మేము చూసాం వేరే గురువు దగ్గర. ఇంటి చుట్టూ ఎవ్రీడే వేస్తూనే ఉంటుంది, మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం అని టైమింగ్ ఉండదు అనమాట. ఎప్పుడు మలం యొక్క వాసన వస్తూనే ఉంటుంది ఇంటి చుట్టూ. ఇది ఉపాసన చేసిన మనకు మాత్రం అర్థమవుతుందంట. అదేవిధంగా ఈ కుట్టి సైతాన్ సాధన చేయడం వల్ల పనులు త్వరగా అవుతాయంట. శత్రు బాధలు కానీ, శత్రువులు మర్దించడంలో బాగా పనిచేస్తుంది. ఆకర్షణకి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కుట్టి సైతాన్ సాధన చేయాలంటే గొడ్డు మాంసం, సారయి, ఊరు పేలాలు, జొన్నల పేలాలు పెట్టి సాధన చేయాల్సిన పద్ధతి ప్రకారం గురుముఖంగానే సాధన చేయవలసి ఉంటుంది. ఎవరు ఏదో మంత్రం ఇచ్చారని చెప్పి తొందరపడి చేసుకొని ప్రాణాల మీదకి కొని తెచ్చుకోవద్దండి. ఈ విద్యల గురించి చాలామందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో ఈ విద్యల గురించి ఎవరు పెట్టిన వాళ్ళు కూడా తక్కువ, నాకు తెలిసినంత వరకు. కుట్టి సైతాన్, విష్ణుమాయ రెండు ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. సాధారణంగా కుట్టి సైతాన్ అనేది మన ఆంధ్ర ప్రాంతంలో తక్కువగా చేస్తారు, కానీ కేరళ, తమిళనాడు ఎక్కువగా ఈ విద్యలు చేయడం అనేది జరుగుతుంది సాధన. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మంత్రము ఎప్పుడు కూడా పుస్తకంలో చూసి నేర్చుకునే విద్యలు ఎప్పుడు శాశ్వతం కాదు. ఈ విష్ణుమాయ విద్య సాధన చేయాలంటే గురువు కంపల్సరీ ఉండాలి. గురువు లేకుండా సాధన చేసినట్లయితే ఇబ్బందులు కూడా అలాగే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ఉన్నాడనుకో ప్రతిదీ దగ్గరుండి మీకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో కాండి. గురువుని అనుసరించి గురుముఖంగా విద్య గురువు నేర్పిస్తే తీసుకొని సాధన చేసుకున్నట్లయితే ఫలితము 100% మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది చెప్తారు మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఇవన్నీ జరగవు, ఇవన్నీ ట్రాష్ కొట్టేస్తారు. కాబట్టి అలాంటి థింకింగ్ అయితే చేయదండి. చేసేటువంటి మహానుభావులు ఇప్పటికీ ఉన్నారు, చెడు చేసేటువంటి వాళ్ళు, మంచి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని కొన్ని విద్యలు నేర్చుకోవాలనుకుంటే గురుముఖంగా తీసుకొని ఉపాసన చేయండి. తద్వారా మీ ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దండి ఏ విద్యలు చేసినా.
సాధ్యమైనంత వరకు గురువుని అనుసరించే ఫాలో కండి. ఏ గురువునైనా పర్లేదు, మీకు దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని ఉపాసన చేసుకోండి. మీకైనా సందేహాలు ఉంటే మా ఈ నెంబర్కి ఫాలో చేసుకోండి. వాట్సాప్ నెంబరు ఈ నెంబర్లు ఉంటే ఈ నెంబర్కి ఫాలో చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా వాట్సాప్ అని మీరు చేయొచ్చు. ఈ వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ అవుతుంటుంది, ఈ నెంబర్కి మీరు చేయండి. ధన్యవాదాలు.